ఇర్మియా గ్రంథంలోంచి మనం చదువుకున్నటువంటి మాటలు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. సైన్యమునకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు హృదయానందమును సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఎందుకు చదివించానంటే, ఆయనకి అది ఆహారమట, పానీయమట, అన్నీ ఆయనేనట. అందుకనే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను, తినేశాను అంతే. నీ వాక్యము ఎంత మధురమైనవో అన్నటువంటి మాటలు ఇర్మియా చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో యెహోవా ఎలాగూ సెలవిచ్చెను అంటాడు. ఆ మాట 349 సార్లు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను అని ఉంటుంది. దానిని గుర్తించండి, దాన్ని గమనించండి, ఆలోచన చేయండి. 349 సార్లు బైబిల్లో ఉంటే 157 సార్లు ఇర్మియా ప్రవచించాడట అదే మాట. హల్లెలూయా. అంటే అందరికంటే మిన్నైనటువంటి పరిస్థితుల్లో ఇర్మియా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రవక్త ఈ రోజున ఒక మాట సెలవిస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, మొదటి 4 అధ్యాయాల్లోంచే నేను మీతో మాట్లాడతాను. అందులోనూ 4వ అధ్యాయానికి సంబంధించే ఈ రోజున మన వర్తమానం ఉంటుంది. దాంట్లో ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. నేను తాళలేనయ్యా. నా ప్రాణమా, బాకానాదము వినపడుచున్నది. దేశమంతా దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడుచున్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచి చుండువలెను, బోరధ్వని నేను ఎన్నాళ్ళు వినుచుండవలెను. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వాళ్ళకి తెలియను, కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ఆవేదన అంతా అదే. ఇర్మియా ఆవేదన, దేశం పాడైపోతుంది, నా జనులు పాడైపోతున్నారు, నా జనులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. దేశం కోసం, ప్రజల కోసం ఆ ప్రవక్త ఆవేదన వెలుబుచ్చుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకోసం అంటే, యథార్థంగా లేరు. నా జనులు యథార్థతను విడిచిపెట్టారు. యథార్థ పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపంతో వారి చర్యలు బాగుంటే నేను వాళ్ళని హత్తుకోవాలనుకుంటున్నాను. దేవుడు వాళ్ళ పట్ల దృష్టి ఉంచాడు. కాకపోతే వాళ్ళు పాడైపోతున్నటువంటి బాధ నాకుంది. మీ మీద ఉగ్రతలు రాబోతున్నాయి, ఉగ్రత వస్తుంది అని చెబుతూ అనేక ప్రజల గురించి, అనేక జాతుల గురించి, ఏ విధంగా దేశాలుగా, ప్రాంతాలుగా పాడైపోతున్నారో ప్రవచనమెత్తి మాట్లాడాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చెను అని చెప్పాడు. అంటే దేవుడు తనతో మాట్లాడుతున్నట్లుగా ఈ మాటలన్నీ ఉంటాయి. దేవుడే తనకి ఆలోచననిచ్చి ఆ మాటలు పలికించాడు అని అర్థం. అది అనేక దేశాలు పాడైపోవడం, ఐగుప్తు పాడైపోవడం, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాడైపోవడం, యెరూషలేము కూడా పాడైపోవడం తన రచనల్లో రాస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేశము నుండి, ఈ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు
దేశమునకు వెళ్ళు అని చెప్పాడు. వెంటనే అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు, ఆశీర్వాదంకి కారకుడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఇష్మాయిల్ కూడా దేవుడు దీవించాడు. ఇష్మాయిల్ ఎందుకు దీవించాడు? 25:15 ఆదికాండం. ఎవరు ఆయన నమ్ముకుంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తాడు, తన పర అనే భేదము లేకుండా. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇష్మాయిల్ సంతానాన్ని దీవించాడు, అబ్రహాం ఇస్సాకు సంతానాన్ని కూడా దీవించాడు. అందరినీ దీవించేటువంటి ఏకైక దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధ ఘోష నీకు వినపడుచున్నది కదా. ఏమంటున్నాడు? నా అంతరంగములో నాకెంతో వేదన ఉంది, నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, నేను దానిని తాళలేను. ప్రాణమా బాకానాదము వినపడుచున్నది, యుద్ధ ఘోష వినపడుచున్నది అని సెలవిస్తూ 20 వచనం చదవండి. కీడు వెంట కీడు వచ్చుచున్నది. ఇర్మియా ఆవేదన ఏంటంటే దేశము పాడైపోతున్నాయి. వారి వారి వంశముల ప్రకారం, వారి వారి పేర్లు చొప్పున ఇష్మాయేలు కుమారులు యొక్క పేర్లు వారి వారి గ్రామములను, వారి వారి కోటల్లోనూ ఇష్మాయేలు కుమారులను వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారం వారు 12 మంది రాజులయ్యారట. వాళ్ళ రాజరికం వచ్చింది వాళ్ళకి. ఇష్మాయేలు సంతతిని కూడా దేవుడు దీవిస్తున్నట్లుగా ఇక్కడ పొందుపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళను కూడా దీవించాడు. అబ్రహాము సంతతిని అంతటినీ దీవించాడు, ఆశీర్వదించాడు. 22వ వచనం చదవమ్మా. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుట మాత్రం తెలుసు. వారు అమాయకులట, వారికి ఏమీ తెలియదట, కానీ వారికి కీడు చేయడం మాత్రం తెలుసట. మేలు చేసే బుద్ధి వాళ్ళకి లేదు. ఎవరు పాడైపోతుంటే పాడైపోయిన దిశగా వస్తున్నారు తప్ప బాగుపడే దిశగా వాళ్ళు రావట్లేదట. అది ఇర్మియా ఆవేదన. ఎవరికి అంతు పట్టరు, ఎవరికి ఇర్మియా బాధ అర్థం కావట్లేదు, ఆ దేవాది దేవుని బాధ కూడా అర్థం కావట్లేదు. ఇర్మియా ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగకుండా జీవిస్తున్నారు, వారు మూఢులు, వారికి తెలివి లేదు, కీడు చేయుట వారికి తెలియను. ఏం తెలుసంట? ఏమీ రాదు, కానీ కీడు చేయుట మాత్రం తెలుసట. వారికి మేలు చేయుట వారికి చేత కాదు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం 21వ వచనం చదవండి. జనుల వేతనను బట్టి నేను వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. నాలో భయం చేకూరింది, నా జనులు పాడైపోతున్నారని, నా జనులు తెలివి లేకుండా ఉన్నారని, నా జనులు నిన్ను ఎరగకుండా ఉన్నారని నేను వేదన పడుచున్నాను, బాధపడుతున్నాను అని ఇర్మియా తన ఆవేదన అంతటినీ తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చదువుతారా? నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభించుచున్నది. శిశువులను, చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లుతున్నారు. నాకెంతో బాధ ఉంది. వాడు పాడైపోతున్నారు, దేవుని ఎరగకుండా జీవిస్తున్నారు. దేవుని ఎరగండి, ఆయన మహిమ కార్యాలు చూడండి, ఆయనపై దృష్టి ఉంచండి. ఇర్మియా రాస్తున్నాడు 48వ అధ్యాయము 36వ వచనం చదవండి. మోయాబు వారు పాడైపోయారు, మోయాబు ఇంటిపై కుప్పుల మీదను
అంగలార్పు వినపడుచున్నది, మోయాబును నేను పగలగొట్టుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు పగలగొట్టడానికైనా సిద్ధపడ్డారు తప్ప వారు మార్పు చెందకపోయారు. వారిలో మార్పు లేదు. అనేక జనము యేసు ప్రభువుని నమ్ముతున్నాము అంటున్నారే కానీ వాళ్ళలో సంపూర్ణమైనటువంటి మార్పు కనపడటం లేదు. ప్రియ భక్తులారా, దేవుని బిడ్డలారా, ఇర్మియా ఆవేదనను అర్థం చేసుకుందాం. తన పట్ల ఎంత క్షీణదశకు వచ్చారో, జనులంతా క్షీణదశకు వెళ్ళారో, వాళ్ళు ఎంత పాపం చేసి దేవునికి దూరస్తులు అవుతున్నారో ఇర్మియా ఆవేదన గమనించండి. ఇర్మియా ఆవేదనే యెహోవా ఆవేదన. యెహోవా ఆవేదన బట్టి ఇర్మియా కూడా ఆవేదన చెందుతున్నాడు. దేశం పాడైపోతుందని ఆవేదన చెందుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన పిల్లలు పాడైపోతుంటే ఏ తండ్రికి సంతోషం ఉండదు, ఏ తండ్రికి సంతోషం ఉండదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 63:9. వారు యావత్ బాధలోను ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేత, తాళిమి చేత వారిని విమోచించెను. పూర్వదినములు అన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దేవుడు మిమ్మల్ని మోసుకొనుచున్నాడు, ఎత్తుకొనుచున్నాడు. ఇంకా మీరు చంటి పిట్టలు కాదు, పెద్దవారయ్యారు. పెద్దవారు పెద్దవారిలాగానే ప్రవర్తించండి. చిన్నపిల్లలు చిన్నపిల్లల్లాగానే ప్రవర్తిస్తారు. పెద్దవాళ్ళయ్యారు కదా, బుద్ధిగా బతకండి. ఇర్మియా ఆవేదన గమనించండి. దేవుడు అట్టి ఆవేదన చెందుతున్నాడని ఇర్మియా రాస్తున్నాడు. దేశం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది. వాళ్ళు తెలివి లేని వారయ్యారు, నన్ను ఎరగకుండా జీవిస్తున్నారు. తెలివి కావాలంటే ముందు ఆయనను గ్రహించాలి, ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యం నీకు జ్ఞానం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా జనులు అవివేకులు అంటున్నారు, వారు నన్ను ఎరగకుండా జీవిస్తున్నారు అని ఆవేదన చెందుతున్నారు. ఆయన ఎరగకుండా ఉంటే ఆయన తెలుసుకోండి, ఆయన తెలుసుకోండి, ఆయన మాట వినండి, ఆయనతో కలిసి నడవడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.